ఈరోజు మల్లారెడ్డి నారాయణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో రోబోటిక్స్ సర్జరీ మొదలైంది. సో అసలు ఈరోజు జయసుధా మ్యామ్ ద్వారా మనము రోబోటిక్ ఎక్విప్మెంట్కి ఓపెన్ చేయించి ఇట్స్ అడ్వాన్స్డ్ రోబోటిక్ ఎక్విప్మెంట్ ఇన్ ద ఫస్ట్ ఇన్ నార్త్ హైదరాబాద్. బికాస్ ఈ నార్త్ హైదరాబాద్ అంటే ఈ ఏరియా ఎస్పెషలీ మెడ్చలు, మెదక్, ఇంకా మనం ఉండే ఈ కూకట్పల్లి ఏరియాలో మొత్తం మనం ఒక రోబోటిక్ సర్జరీ తీసుకురావడం, ఇంకోటి అడ్వాన్స్డ్ ఇంకా నెక్స్ట్ లెవెల్ కూడా ఇప్పుడు ఆర్థోపెడిక్స్ మొదలుపెట్టినాం. ఇప్పుడు నెక్స్ట్ కొన్ని రోజులు మనం జనరల్ సర్జరీ ఇంకా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో కూడా రోబోటిక్ సర్జరీ తీసుకురావడం మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్లో అది ప్లాన్ చేస్తున్నాము. సో దీంతో మనకి ఏంటంటే లాభం ఏంటంటే ఒక అక్యురసీ అంటే సర్జరీ చేయడంలో ఒక చిన్న పొరపాటు కూడా జరగకుండా చూస్తాం. ఎందుకంటే రోబోటిక్ సర్జరీ ఈజ్ వెరీ అక్యురేట్. మన పర్టిక్యులర్ కావాల్సింది ప్లేస్లోనే ఫిక్స్ చేస్తుంది. సో దీంతో ఏమవుతుంది, మనం ప్రతి ఒక్క సర్జరీ సక్సెస్ఫుల్గా ఉంటుంది, ఎక్కడ కూడా ప్రాబ్లం లేకుండా మనం చేయగలుగుతాం. అండ్ ఇంకోటి రికవరీ కూడా, అంటే సర్జరీ అయిన తర్వాత ఎక్కువ రోజులు కూడా బెడ్ మీద మనము ఉండకుండా ఫిజియోథెరపీ త్వరగా తీసుకోవచ్చు, త్వరగా నడవచ్చు, త్వరగా మనము మూమెంట్ చేసుకోవచ్చు. సో నీ రీప్లేస్మెంట్లో బేసిక్లీ ఏంటంటే ఒక 1 to 2 months బెడ్ రిడన్ అయిపోతారు సర్జరీ అయిన తర్వాత. సో ఈ రోబోటిక్ సర్జరీతోని 1 monthలోనే వాళ్ళు లేచి నడిచేటట్టు మనకు అవకాశం ఉంది. సో ఇట్లాంటి సర్జరీస్ మనం వేరే డిపార్ట్మెంట్లో కూడా రోబోటిక్స్ తీసుకొస్తున్నాం. ఒక రిక్వెస్ట్ ఏంటంటే, మనం మీ అందరికీ తెలుసు దట్ రోబోటిక్స్ ఇది ఇట్స్ ఎక్స్పెన్సివ్ ఎక్విప్మెంట్. కానీ మన మల్లారెడ్డి నారాయణలో మనం క్వాలిటీ హెల్త్ కేర్తో పాటు అఫోర్డబుల్ హెల్త్ కేర్ కూడా ఇస్తున్నాం. అంటే మీకు ఇదే రోబోటిక్ సర్జరీ చాలా తక్కువ ధరంలో ఈ ప్యాకేజ్ కూడా మీరు ఇక్కడ వచ్చి తీసుకోవచ్చు. దీని ప్యాకేజ్ కూడా వేరే హాస్పిటల్స్కి కంపేర్ చేస్తే కూడా చాలా తక్కువ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పెట్ స్కానే మీరు తెలుసుకోండి, పెట్ స్కాన్ బయట ఎంత కాస్ట్ ఉంటుందో. అసలు మొత్తం తెలంగాణలోనే ద లీస్ట్ అంటే తక్కువ ఉండే 11,000 మొత్తం తెలంగాణలో కాస్ట్ ఆఫ్ ద పెట్ స్కాన్ ఇస్ డిఫరెంట్. మన క్యాంపస్లో ఇస్ 11,000 పర్ పెట్ స్కాన్. సో మల్లారెడ్డి క్యాంపస్లో, మల్లారెడ్డి హెల్త్ సిటీలో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే క్వాలిటీ హెల్త్ కేర్ విత్ అఫోర్డబుల్ ప్రైస్. సో అది ఎప్పుడు మనం ముందు నుంచి కూడా అదే ఫాలో అవుతున్నాం. అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ అండ్ ఈ రోబోటిక్స్ మీద కూడా కావాల్సిన టెక్నికల్ స్టాఫ్ కూడా మన దగ్గరే మనం వాళ్ళకి ఎడ్యుకేట్ చేస్తున్నాము. సో ఇన్ కమింగ్ 2 years we will be having the technical staff who are well trained and certified. అంటే వాళ్ళ దగ్గర ఒక సర్టిఫికేషన్ కూడా ఉంటుంది that they have done their MSc in medical robotics. సో ఈ మన మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠలో కూడా అందరూ మనం డీమ్డ్ యూనివర్సిటీ గురించి మీ అందరికీ తెలిసే ఉండొచ్చు. సో డీమ్డ్ యూనివర్సిటీలో we bought the category in distinct category. సో డిస్టింక్ట్ కేటగిరీ అని ఏంటంటే కొత్త కోర్సెస్ మనము స్టార్ట్ చేస్తున్నాము. లైక్ BSc ఇన్ డిజిటల్ హెల్త్, MSc ఇన్ మెడికల్ రోబోటిక్స్, ట్రాన్స్ప్లాంట్ సైన్సెస్, ఇమర్సివ్ టెక్నాలజీ ఇన్ హెల్త్ కేర్, AI ఇన్ పబ్లిక్ హెల్త్ కేర్. సో అట్లాంటి చాలా కోర్సెస్ ఉన్నాయి, మీకు వెబ్సైట్లో క్లియర్గా కనిపిస్తుంది. సో ఒక రిక్వెస్ట్ ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్కి అడ్వాన్స్ చేస్తూ అదేవిధంగా హెల్త్ కేర్ సిస్టమ్కి కూడా అడ్వాన్స్ చేయాలని మేము చూస్తున్నాం. సో దట్స్ ద గోల్. సో ఈరోజు మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్స్లో రోబోటిక్ సర్జరీ లాంచ్ చేశారు. నేను గెస్ట్గా ఇక్కడికి వచ్చున్నాను. ఇట్స్ ఆనర్. ఇంతకుముందు వైస్ చైర్మన్ ప్రీతి రెడ్డి గారు చెప్పినట్టు ఈ రోబోటిక్ సర్జరీ చాలా మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే చాలా మనకి నీ రీప్లేస్మెంట్ ఇలాంటి ఆపరేషన్స్ జరుగుతున్నప్పుడు ఎక్కువ రోజులు కాకుండా విదిన్ 2 days అది కూడా ఆమె ఎక్స్ప్లెయిన్ చేశారు యాక్యురసీ అది. ఈ రోబోటిక్ సర్జరీ అయినా కూడా ఆ మిషన్తో పాటు రోబోట్స్తో పాటు డాక్టర్సే ఉంటారు, డాక్టర్సే చేస్తారు. బట్ ఇది ఇంకా అడ్వాన్స్డ్గా త్వరగా నయమై, ఇది నాట్ ఓన్లీ త్వరగా నయం అవ్వడం కాదు, అఫోర్డబుల్. అందరూ అనుకుంటారు రోబోటిక్ సర్జరీ అంటే ఇది చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుందని. అలాంటిది ఏం కాదు. ఇది ఇంకా తక్కువ సమయం అఫోర్డబుల్ ప్రైస్లో అందరికీ ట్రీట్మెంట్ ఇవ్వగలం. త్వరగా మళ్ళీ మనం డైలీ నార్మల్ లైఫ్ లీడ్ చేయడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. అండ్ ఎస్, మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్స్ ఎంతో సేవ చేస్తున్నారు. ఆ సేవ ఇలాగే కంటిన్యూ చేయాలి. లైక్ వాళ్ళు చెప్పినట్టు నాకు కూడా ఇంత మీరు పర్సనల్గా నాకు తెలిసిన వాళ్ళు కూడా ఇక్కడ జాయిన్ అయ్యారు. మెయిన్ థింగ్ అన్నిటికంటే డయాగ్నోసిస్ చాలా ఇంపార్టెంట్. ఆ పర్టికులర్ పేషెంట్కి ఎక్కడ సరిగ్గా డయాగ్నోస్ చేయలేకపోయారు. కానీ ఈ హాస్పిటల్లో ఆయన వేరే ఊరి నుంచి ఇక్కడికి వస్తే కరెక్ట్గా డయాగ్నోస్ చేసి తక్కువ ఖర్చుతో ఆయన రికవర్ అయిపోయారు. సో ఇది ఏదో ఇవాళ నేను వచ్చానని చెప్పట్లేదు. దిస్ హ్యాపెండ్ 6 months ago.
సో అలా మల్లారెడ్డి నారాయణ హాస్పిటల్స్ సేవ చేస్తున్నారు. అండ్ ఐఎమ్ షూర్ ఈ రోబోటిక్ సర్జరీ ఎంతో మందికి ఉపయోగపడుతుంది.